Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం డిస్క్రీట్ మ్యాథ్స్ ఎంఎఫ్సిఎస్ సంబంధించి యూనిట్ 2 సెట్ థియరీ యొక్క రికర్సివ్ ఫంక్షన్ కోసం చూసుకోబోతున్నాం. అసలు రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ దాన్ని బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు ఏంటో కూడా మనం క్లియర్గా ఈ సమ్స్ కూడా సాల్వ్ చేసుకుందాం. సో అసలు రికర్సివ్ ఫంక్షన్ కోసం చూసుకుంటే ఏ రికర్సివ్ ఫంక్షన్ ఇస్ అ ఫంక్షన్ విచ్ ఈస్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఏ రికర్సివ్ ఫంక్షన్ has two parts: definition of the smallest argument, therefore f of 0 and f of 1, definition of f of n. So recursive function simple ga enti it's a function which defined by itself అంటే ఏంటంటే ఇక్కడ f of 0 నో లేదా f of 1 ఉంటుంది. దాని ఆధారంతో మిగతావన్నీ కూడా మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. లైక్ f of 2 ఉండొచ్చు, f of 3 ఉండొచ్చు. సో సింపుల్ గా ఏంటి రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇస్ అ ఫంక్షన్ విచ్ ఇస్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. వాటిలోనే అతి చిన్న దానితో దాన్ని డిస్క్రైబ్ చేయబడి దాని బేస్డ్ ఆన్ మిగతావి డిరైవ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఈ పెన్ ఉందనుకోండి, ఈ పెన్ ప్రైస్ ఒక్క దానికైతే ఎంత అన్న ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. దాని బేస్డ్ ఆన్ 1000 పెన్లకి ఎంత, లేదా 500 పెన్స్కి ఎంత, లేదా 200 పెన్స్కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. అలా క్యాలిక్యులేషన్ మన ఫంక్షన్లో చేసేదే రికర్సివ్ ఫంక్షన్. సో ఇక్కడ ఏంటంటే లీస్ట్ యొక్క వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. అంటే సింగిల్ ప్రోడక్ట్ కొంటే ఎంత అన్న వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. దాని బేస్డ్ ఆన్ మల్టీ ప్రోడక్ట్స్ కొన్నప్పుడు, అంటే నీ అవసరం బట్టి 25 కొంటున్నావు అప్పుడు ఎంత, 30 కొంటున్నావు అప్పుడు ఎంత అన్నది డిరైవ్ చేసుకోవచ్చు. సింపుల్గా రికర్సివ్ ఫంక్షన్ ఇస్ ఎ ఫంక్షన్ విచ్ ఈస్ డిఫైన్డ్ బై ఇట్ సెల్ఫ్. వాటిలోనే ఉన్న అతి చిన్న దానితో డిస్క్రైబ్ చేయబడి దాని బేస్డ్ ఆన్ మిగతా వాల్యూస్ డిరైవ్ చేయబడమే ఈ రికర్సివ్ ఫంక్షన్. అటువంటి రికర్సివ్ ఫంక్షన్లో రెండు పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏంటి? స్మాలెస్ట్ ఆర్గ్యుమెంట్ అనుకున్నట్టుగా, అంటే సింగిల్ ఉండొచ్చు, లేదా అలాగా f of 0 లేదా f of 1. దాన్ని బేస్డ్ ఆన్ f of n ని డిఫైన్ చేయడమే మనకి రికర్సివ్ ఫంక్షన్లో కనిపిస్తుంది. క్లియర్గా అర్థమైంది కదా. సో రికర్సివ్ ఫంక్షన్ ఆధారంగా సమ్స్ అన్నది సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ సమ్ చూడండి, క్యాలిక్యులేట్ ద వాల్యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్ రికర్సివ్లీ డిఫైన్డ్ ఫంక్షన్ f of 0 is equal to 1 and f of n is equal to n into f of n minus 1. Then find f of 1, f of 2, f of 3, f of 4. సో ఇక్కడ ఏం చేశారు? లీస్ట్ ఏంటి? f of 0 చెప్పినట్టుగా ఏంటి f of 0 ఇవ్వడం జరిగింది అండ్ f of n డిఫైన్ చేశారు. f of n is equal to n into f of n minus 1 ఈ రెండు ఇచ్చేయడం జరిగింది. చెప్పాడు కదా ఏముంది? f of 0 ఉంది అండ్ f of n ఉంది. ఇప్పుడు మనం f of 1, f of 2, f of 3, f of 4 ఫైండ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా అర్థమైంది కదా. సో ఇది రికర్సివ్ ఫంక్షన్ చేశాడు, లీస్ట్ వాల్యూ f of n. సమ్ సాల్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ వాల్యూస్ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, సో f of 0 ఇవ్వడం జరిగింది అండ్ f of n ఇవ్వడం జరిగింది కదా. సో మనం f of 1 ఫైండ్ చేయమంటాడు. సో f of 1 ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా ప్రకారంగా f of n ఇక్కడ n ఉంది కదా, అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 వేసుకోండి. నెక్స్ట్ f of n minus 1 అంటే f of 1 minus 1. క్లియర్గా అర్థమైంది కదా. సో మనం ఫస్ట్ ఏం ఫైండ్ చేస్తున్నాం? f of 1 ఫైండ్ చేస్తున్నాము. n ప్లేస్లో 1 పెట్టాం అంటే f of 1 is equal to ఈ n ప్లేస్లో 1 వచ్చింది. అండ్ నెక్స్ట్ f of n minus 1 అంటే 1 minus 1 ఏమవుతుంది? 1 into f of 1 minus 1 అంటే ఎంత? f of 0. సో 1 into f of 0 వాల్యూ ఎంత? ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు కదా, ఎంత? 1. సబ్స్టిట్యూట్ చేయండి. 1 into 1 ఎంత? 1 1s are 1 అంటే f of 1 ఎంత? 1 అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ f of 2 ఫైండ్ చేయండి. f of 2 తీసుకోండి. f of 2 ఈజ్ ఈక్వల్ టు, సో ఎంత? f of 2 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 2 కదా. ఇప్పుడు n ప్లస్ 2 వేసుకున్నాం. నెక్స్ట్ n అంటే 2 కదా, 2 minus 1. సో 2 into f of 2 minus 1 ఎంత? f of 1. f of 1 వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం కదా, ఎంత? 1 అని. సో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2 into 1 ఎంత? 2. సో f of 1 ఏమో 1 వచ్చింది, f of 2 ఏమో 2 వచ్చింది. ఇప్పుడు f of 3 తీసుకోండి. సేమ్ f of 3 ఈజ్ ఈక్వల్ టు 3 into f of 3 minus 1. సో f of 3 minus 1 అంటే ఎంత? f of 2. సో 3 into f of 2 ఎంత? సబ్స్టిట్యూట్ చేసుకోండి ఈ వాల్యూని. f of 2 ఇక్కడ మనం ఫైండ్ చేసాం కదా, 3 into 2 ఎంత? 6. సో f of 1 1, f of 2 2 వచ్చింది, f of 3 6 వచ్చింది. ఇప్పుడు మనం f of 4 ఫైండ్ చేయాలి. f of 4 తీసుకోండి సింపుల్గా. f of 4 మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి.
ఎఫ్ ఆఫ్ ఎన్లో ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 4 కదా, 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ 4 మైనస్ 1, ఎఫ్ ఆఫ్ 4 మైనస్ 1. సో ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 మైనస్ 1 ఎంత, ఎఫ్ ఆఫ్ 3. సో 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ 3, ఆల్రెడీ మనం ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఫైండ్ చేసాం కదా, అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ 3 ఎంత, 6 ఇంటూ 6, 4 6 ఎంత, సింపుల్గా 24 అంతే. సో సింపుల్గా ఏం లేదు, మనకి లీస్ట్ ఎఫ్ ఆఫ్ 0 ఇవ్వడం జరిగింది ఇక్కడ, అండ్ ఎఫ్ ఆఫ్ 1 ఎన్ని ఇవ్వడం జరిగింది, ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3, ఎఫ్ ఆఫ్ 4 ఫైండ్ చేయమన్నాడు. సో సింపుల్గా ఎన్ ప్లేస్లో ఫస్ట్ 1 పెట్టుకున్నాం. సో 1 ఇంటూ ఎఫ్ 1 మైనస్ 1, ఎఫ్ ఆఫ్ 0, ఆ ఎఫ్ ఆఫ్ 0 మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 1 ఇంటూ 1 1 వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 ఫైండ్ చేయమన్నాడు, ఎఫ్ ఆఫ్ 2 తీసుకున్నాము. సో ఇక్కడ ఎన్ ప్లేస్లో ఏంటి, సింపుల్గా 2 కదా, 2 పెట్టుకున్నాము ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ 1 కదా, అంటే 2 మైనస్ 1. సో ఏమొచ్చింది మనకి, ఎఫ్ ఆఫ్ 1 వచ్చింది. ఎఫ్ ఆఫ్ 1 ఆల్రెడీ ఫైండ్ చేసాం, 2 1s ఆర్. సో ఏం ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ 3 మైనస్ 1 2, ఆ ముందు వాల్యూని మనకి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ 3లో వచ్చిన వాల్యూని ఇక్కడ ఎఫ్ ఆఫ్ 4లో వచ్చింది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, సింపుల్గా సాల్వ్ చేసుకున్నాం. చాలా సింపుల్ ఈ చాప్టర్. సో మనం కాన్సెప్ట్ ఫస్ట్ అర్థం చేసుకుంటే ఫింగర్ టిప్స్లోని మనకి ఇందులో ఓ గ్రేడ్ ఖచ్చితంగా వస్తుంది. మీరు కొంచెం మనసు పెడితే ఇందులో ఓ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్ సాల్వ్ చేసుకుందాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ రికర్సివ్ ఫంక్షన్. ఇఫ్ x is less than y, then f of x comma y is equal to 0, and if y is less than or equal to x, then f of x comma y is equal to f of x minus 1 y comma y plus 1. Find the value of f of 4 comma 7 and f 19 comma 6. ఇక్కడ మనకి రెండు కండిషన్స్ కనిపిస్తున్నాయి ఈ ఫంక్షన్లో. ఒకవేళ ఎక్స్ తక్కువ వాల్యూ ఉండి y కన్నా, ఎక్స్ వాల్యూ y కన్నా తక్కువ ఉంటే ఆ ఫంక్షన్ ఏమవుతుంది, డైరెక్ట్గా 0 అయిపోతుంది. అలా కాదు, ఒకవేళ y వాల్యూయే తక్కువ ఉంది లేదా y వాల్యూ x వాల్యూ రెండు సేమ్గా ఉంటే అప్పుడు f ఆఫ్ x కామా y రావాలి అంటే ఈ వాల్యూ వేసుకోవాలి, f ఆఫ్ x మైనస్ y కామా y ప్లస్ 1 వేసుకోవాలి. సో క్లియర్గా అర్థమైంది కదా. సో మనకి రెండు వాల్యూ ఇవ్వడం జరిగింది, ఎఫ్ ఆఫ్ 4 కామా 7 ఇంకా ఎఫ్ ఆఫ్ 19 కామా 6. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 4 కామా 7 ఫైండ్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ 4 కామా 7 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ కండిషన్ చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటి, కండిషన్ ఒకవేళ ఎక్స్ వై కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై 0. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ఫంక్షన్ చూడండి, 4 7 కన్నా తక్కువ కదా, అంటే ఎక్స్ వై కన్నా తక్కువ కాబట్టి దాని వాల్యూ ఏమైపోతుంది, డైరెక్ట్గా 0. క్లియర్గా అర్థమైంది కదా. సో సైడ్కి ఆ కండిషన్ వేసుకోండి. ఇఫ్ ఎక్స్ ఈస్ లెస్ దాన్ వై దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ 4 కామా 7 వాల్యూ డైరెక్ట్గా 0. సో నెక్స్ట్ చూడండి, ఎఫ్ ఆఫ్ 19 కామా 6. సో ఇది సెకండ్ కండిషన్ లాగా ఉంది, అంటే వైయే తక్కువ ఇక్కడ. సో 6 వై ప్లేస్లో తక్కువ ఉంది కదా, కాబట్టి ఈ ఫార్ములా మనం ఈ ఫంక్షన్ వాల్యూ అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. సెకండ్ వేసుకోండి. సో ఎఫ్ ఆఫ్ 19 కామా 6, ఎఫ్ ఆఫ్ 19 కామా 6 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై కదా, ఎక్స్ కోఆర్డినేట్ కావాలంటే ఎక్స్ మైనస్ వై వేసుకోండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 19 మైనస్ 6, 19 మైనస్ 6 కామా 6 ప్లస్ 1. క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 19 కామా 6 కావాలి అంటే మనం ఏం వేసుకోవాలి, 19 మైనస్ 6 కామా 6. ఇక్కడ ఎక్స్ మైనస్ వై కదా, ఎక్స్ అంటే ఎంత 19 మైనస్ వై అంటే ఎంత 6 కామా వై అంటే 6 ప్లస్ 1 అదే వేసుకున్నాం కదా మనం. సో సాల్వ్ చేయండి ఇప్పుడు సింపుల్గా. ఎఫ్ ఆఫ్ 19 మైనస్ 6 అంటే ఎంత, 13 కామా 6 ప్లస్ 1. సో మనకి ఎఫ్ ఆఫ్ 19 కామా 6 కావాలి అంటే ఎఫ్ ఆఫ్ 13 కామా 6 వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ 13 కామా 6 సపరేట్గా తీసుకోండి, దీన్ని అలానే పక్కన పెట్టండి. ఇది ఫస్ట్ అని తీసుకోండి సింపుల్గా. సో అది అలానే పక్కన పెట్టి అంటే ఎఫ్ ఆఫ్
19,6 is equal to f of 13,6 plus 1. దీని అలానే పెట్టండి. ఇప్పుడు 13,6 వాల్యూ ఫైండ్ చేయండి సింపుల్గా. f of 13,6 ఏ రూల్ వర్తిస్తుంది దీనికి? ఫస్ట్ దా సెకండ్ దా? 13,6 అంటే ఇక్కడ ఏ కోఆర్డినేట్ పెద్దది? ఎక్స్ పెద్దగా ఉంది కదా, ఎక్స్ కనుక పెద్దగా ఉంటే సెకండ్ కండిషన్ కదా. సో f of x, y is equal to f of x minus y, y plus 1. సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు ఫార్ములాలో. x అంటే ఎంత ఇక్కడ? 13 minus 6 6 plus 1 వేసుకోండి. సో f of 13 minus 6 సో 6 plus 1. సో 13 minus 6 ఎంత? 7, 6 plus 1. సో మనకి ఇప్పుడు 13,6 కావాలి అంటే 7,6 వాల్యూ తెలియాలి. 19,6 వాల్యూ తెలియాలంటే 13,6 తెలియాలి. 13,6 సాల్వ్ చేద్దామంటే 7,6 రావాల్సి ఉంది. కాబట్టి ఫస్ట్ 7,6 వాల్యూ ఫైండ్ చేసి ఆ వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఈ వాల్యూ వస్తుంది. ఓకే, సో f of 13,6 ఇది సెకండ్ కండిషన్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు 7,6 వాల్యూ ఫైండ్ చేయండి. f of 7,6 is equal to, సో సేమ్ ఇప్పుడు ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఏది అప్లై అవుతుంది? సెకండ్ కండిషన్, ఎందుకంటే x వాల్యూ ఎక్కువ ఉంది. సో సింపుల్గా ఏంటి? x minus y అంటే 7 minus 6 వేసుకోండి. f of 7 minus 6, 6 plus 1 ఏమొస్తుంది? 7 minus 6 అంటే ఎంత? 1, 6 plus 1. సో ఇప్పుడు ఇది 1,6 వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు x వాల్యూ తక్కువ ఉంది, y వాల్యూ ఎక్కువ ఉంది. x వాల్యూ తక్కువ ఉండి y వాల్యూ ఎక్కువ ఉంటే ద f of x, y ఏమైపోతుంది? 0 అయిపోతుంది కదా ఫస్ట్ కండిషన్ వైజ్గా. అది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇప్పుడు. అంటే ఏంటి? ఈ f 1,6 ఫస్ట్ కండిషన్ వైజ్గా ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో 0 వేసుకోండి సింపుల్గా. ఈజ్ ఈక్వల్ టు 0 plus 1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 7,6 ఏమవుతుంది? 1. సో ఈ వాల్యూని అంటే ఏంటి? f of 7,6 వాల్యూని మనకి సెకండ్ కండిషన్ అప్లై చేయండి ఇక్కడ సెకండ్ దాంట్లో. అప్పుడు ఆ 13,6 వస్తుంది. f of 13,6 is equal to f of 7,6 plus 1 is equal to f of 7,6 ఏంటి? 1 కదా. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. 1 plus 1. 7,6 1 వచ్చింది కదా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసాము. సో 1 plus 1 ఎంత? 2. సో 13,6 ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఈ వాల్యూని తీసుకెళ్ళి మనం అనుకున్న ఈక్వేషన్ 1 ఫంక్షన్లో వేసుకోండి. 19,6 తీసుకోండి. f of 19,6 is equal to f of 13,6 plus 1 is equal to f of 13,6 అంటే ఎంత? మనకి 2 వచ్చింది కదా. 2 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. 2 plus 1 ఎంత? 3. క్లియర్గా అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేసాము? f of 19,6 కావాలి. దానికి ఇచ్చిన ఈ సెకండ్ కండిషన్ అప్లై అవుతుంది కాబట్టి x minus y, y plus 1 అంటే 19 minus 6, 6 plus 1. 19 minus 6 ఎంత? 13. 13,6 వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఈ వాల్యూ ఫైండ్ చేయడానికి ట్రై చేసాం మనం. అలా ట్రై చేస్తే ఇక్కడ f of 7,6 వచ్చి ఆగిపోయింది. కాబట్టి ఫస్ట్ 7,6 వాల్యూ ఫైండ్ చేసాం మనము. చేస్తే 7 minus 6 వాల్యూ ఏమొచ్చింది? మనకి 1 అని వచ్చింది. ఈ 1 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. 1 plus 1 2 వచ్చింది. ఆ 2 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. 2 plus 1 3 వచ్చింది. దట్స్ ఇట్. చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. Calculate the values of the following recursively defined function f of 0 is equal to 3 and f of n plus 1 is equal to 2 of f of n plus 3. Then find f of 1, f of 2, f of 3, f of 4. So ఇక్కడ ఏంటి మనకి? f of 0 వాల్యూ ఇవ్వడం జరిగింది 3 అని, అండ్ f of n plus 1 వాల్యూ ఇవ్వడం జరిగింది 2 into f of n plus 3 అని. ఇప్పుడు మనం f of 1, f of 2, f of 3, f of 4 వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ తీసుకోండి సింపుల్గా. సో f of 1 కావాలి మనకి. f of 1. సో ఇక్కడ మనకి f of n అనేది n plus 1 ఫామ్లో ఇచ్చారు కాబట్టి ఈ 1ని కూడా అలానే ఫామ్ మార్చుకోండి. ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 1. క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఫామ్లోకి ఎఫ్ ఆఫ్ 1ని మార్చుకోవాలి మనం, కాబట్టి 0 ప్లస్ 1 అని వేసుకున్నాం. ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 1. సో తీసుకోండి, ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక చూడండి, ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, ఇక్కడ ఎన్ 0, ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 3. క్లియర్గా అర్థమైంది కదా. మనకి ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ 1, కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ ఫామ్తో లేదు, మనకి ఎన్ ప్లస్ 1 ఫామ్తో ఉంది, కాబట్టి 1ని ఏం చేసాము, 0 ప్లస్ 1 అని వేసుకున్నాము. క్లియర్గా అర్థమైంది కదా. సో ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఎంత, 0. సో ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 3 అని వేసుకున్నాం. సో సాల్వ్ చేయండి. ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎంత, ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎఫ్ ఆఫ్ 0 ఎంత, 3. సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 3 ప్లస్ 3, 2 3s ఎంత, 6, 6 ప్లస్ 3 ఎంత, 9. అంటే ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 1 అంటే ఎంత, అది ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 9. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. ఎఫ్ ఆఫ్ 1 కావాలంటే ఇక్కడ మనకి ఎన్ ప్లస్ 1 ఫామ్లో ఉంది, కాబట్టి సింపుల్గా 0 ప్లస్ 1 అని తీసుకున్నాం. తర్వాత 2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, ఇక్కడ 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 3. ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 3 అని క్వశ్చన్లో నుంచి తీసుకున్నాము. సింపుల్గా 2 3 just 6, 6 ప్లస్ 3 9. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 తీసుకోండి. ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 2 అంటే ఏం రాసుకోవచ్చు మనం, సింపుల్గా 1 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. 1 ప్లస్ 1, ఎందుకంటే ఎన్ ప్లస్ 1 ఫామ్లో ఉంది కదా, అందుకు. సో ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1. సో ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, వేసుకోండి, 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఎంత, ఇక్కడ 1 ఉంది కదా స్టార్టింగ్ ప్లేస్లో, అంటే 1 అన్నట్టు. ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 3. సో 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 3. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత, ఫస్ట్ వేసుకోండి, 2 వేసుకున్నాను. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత ఫైండ్ చేసాము, ఆల్రెడీ 9 కదా, ఇంటూ 9 ప్లస్ 3. క్లియర్గా అర్థమైంది కదా. సో ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 అంటే ఎంతది, 2 కదా. ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 9s ఎంత, 18. 18 ప్లస్ 3 ఎంత, 21. క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ ప్రతి ఫామ్ని అంటే 1ని 0 ప్లస్ 1, 2ని 1 ప్లస్ 1, 3ని 2 ప్లస్ 1 అని, 4ని 3 ప్లస్ 1 అని తీసుకుని సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి n ప్లస్ 1 ఫార్మేషన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3 ఫైండ్ చేయండి. ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 1. క్లియర్గా అర్థమైంది కదా. సో ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, వేసుకోండి, 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 3. ఓకే, సో 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎంత, 21 కదా మనకి, 21 వేసుకోండి, ప్లస్ 3. 2 ఇంటూ 21 ఎంత, 42. 42 ప్లస్ 3 ఎంత, 45. సో ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, అది ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 45. క్లియర్గా అర్థమైంది కదా. ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 1 అంటే ఎంతది, ఎఫ్ ఆఫ్ 3 కదా. సో ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఎంత, 45 అని అర్థం. సో ఫోర్త్ది ఎఫ్ ఆఫ్ 4 ఫైండ్ చేయండి. సింపుల్, ఎఫ్ ఆఫ్ 4. ఎఫ్ ఆఫ్ 4 అంటే ఏం తీసుకోవాలి, 2 3 ఉంటే 2 ప్లస్ 1, 2 ఉంటే 1 ప్లస్ 1, 1 ఉంటే 0 ప్లస్ 1. అలాగే 4 కూడా ఏం తీసుకోవాలి మనం, సింపుల్గా ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ 1. సో ఇప్పుడు తీసుకోండి, n ప్లస్ 1 వాల్యూ ఎంత. సో ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ n అంటే 3 ప్లస్ 3. సో ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఎంత, ఆల్రెడీ ఫైండ్ చేసాం కదా, 45. సబ్స్టిట్యూట్ చేసుకోండి, 45 ప్లస్ 3. 2 ఇంటూ 45 ఎంత, 90. 2 45 సార్ 90. 90 ప్లస్ 3 ఎంత, 93. సో సింపుల్గా ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ ఏమొచ్చింది మనకి, 93 వచ్చింది.
క్లియర్ అర్థమైంది కదా. ఫస్ట్ f(1) ఏం చేసాము 0+1 అని వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చిన n+1లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. అలా f(1) వాల్యూ ఫైండ్ చేసాము. నెక్స్ట్ f(2) తీసుకున్నాము 1+1 వాల్యూ. దీంట్లో f(1) వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ చేసిన సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. దీని వాల్యూ మనకి 21 వచ్చింది. అలాగే f(3) వాల్యూ కూడా సేమ్ 2+1 లా తీసుకున్నాము. ఇక్కడ మనం ఆల్రెడీ ఫైండ్ చేసిన f(2) వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము 45 వచ్చింది. సేమ్ f(4)ని 3+1 లా స్ప్లిట్ చేసాము. 2 × f(3) + 3 వచ్చింది. ఈ f(3) ఆల్రెడీ మనం ఫైండ్ చేసిన 45 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము 93 వచ్చింది. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ కింద ప్లేలిస్ట్ ఉంది. ఈ వీడియో కన్నా ముందు చెప్పిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. ఇన్స్టా, టెలిగ్రామ్, ఫేస్బుక్ యొక్క లింక్స్ కూడా ఇచ్చాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటిలో పోస్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇన్స్టా క్లిక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.